మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పురుష సూక్తంలో ఇవాళ 9వ మంత్రం నుండి 14వ మంత్రం వరకు పఠించుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూగుస్తాగుచ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాచ్చయే. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే. తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదస్యా అజాయంత ఏకే చోభయాదతః గావోహ జజ్ఞిరే. తస్మాజ్జాతా అజావయః. యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్యేతే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం. మనం ముందు మంత్రంలో చెప్పుకున్నాం, దేవతలు, సాధ్యులు, ఋషులు మహాయాగాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞానికి బ్రహ్మను హోమ పశువుగా ఎంచుకున్నారు అని. మరి అలాంటి ప్రపంచ యజ్ఞమైన ఆ యాగము నుండి పృషదాజ్యం సంభృతం, పెరుగు కలిపినటువంటి నెయ్యి ఉద్భవించింది. పశుగుస్తాగుచక్రే వాయవ్యాన్. చక్రే అంటే బ్రహ్మ. బ్రహ్మ ఎవరిని సృష్టించాడు అంటే వాయవ్యాన్, గాలిలో ఎగిరేటటువంటి విహంగాల్ని, పక్షుల్ని సృష్టించాడు. పశువున్, అనేక ప్రాణుల్ని సృష్టించాడు. ఆరణ్యాన్, అరణ్యాలలో నివసించేటటువంటి వన్యమృగాలు, పులులు, సింహాలు, ఇలాంటి వన్యమృగాల్ని సృష్టించాడు. గ్రామ్యాచ్చ, అలాగే సాధు జంతువుల్ని కూడా సృష్టించాడు, పెంపుడు జంతువుల్ని కూడా సృష్టించాడు. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే. ప్రపంచ యజ్ఞమైనటువంటి ఆ యాగము నుండి రుచః, ఋగ్వేద మంత్రాలు సృష్టింపబడ్డాయి. సామాని జజ్ఞిరే, సామవేదానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా సృజింపబడ్డాయి. ఛందాగుంసి జజ్ఞిరే. తస్మాత్, ఇంకా ఆ యజ్ఞము నుండి ఛందస్సు ఉద్భవించింది. తెలుగు పద్య నిర్మాణంలో కూడా ఛందస్సు గురించి చెప్పుకుంటాం మనం. ఉత్పలమాల, చంపకమాల అంటే ఆ పద్య నిర్మాణం, ఆ పద్యాన్ని అమర్చేటటువంటి పద్ధతినే ఛందస్సు. అలాగే ఇక్కడ సంస్కృతంలో శ్లోకాలను అమర్చేటటువంటి ఆ పద్ధతిని ఛందస్సు అంటాం. ప్రధానంగా అక్షరాల సంఖ్యను బట్టి 7 రకాల ఛందస్సులు ఉన్నాయి సంస్కృతంలో. గాయత్రి ఛందస్సులో 6 అక్షరాలు, ఉష్ణిత్ ఛందస్సులో 7 అక్షరాలు, అనుష్ఠుప్ ఛందస్సులో 8 అక్షరాలు, బృహతి ఛందస్సులో 9 అక్షరాలు, పంక్తి ఛందస్సులో 10 అక్షరాలు, తుష్టుప్ ఛందస్సులో 11, జగతి ఛందస్సులో 12. ఈ విధంగా 7 రకాల ఛందస్సులు యజ్ఞం నుంచి ఉద్భవించబడ్డాయి. యజుస్తస్మాదజాయత, ఆ యజ్ఞము నుంచి యజుర్వేద మంత్రాలు కూడా ఉద్భవించాయి. తస్మాదస్యా అజాయంత, ఆ యజ్ఞము నుంచి అశ్వాలు, గుర్రాలు సృజింపబడ్డాయి. ఏకేచోభయాదతః, ఆ యజ్ఞము నుంచి 2 వరుసల దంతాలు కలిగినటువంటి జీవులు. గావోహ జజ్ఞిరే. తస్మాత్, గావహ అంటే ఇక్కడ పశువులు అని. ఆ యజ్ఞం నుంచి పశువులు ఉద్భవించాయి. తస్మాజ్జాత అజావయః, ఇంకా అజాహ అంటే గొర్రెలు,
అవయహ అంటే గేదెలు, గొర్రెలు, గేదెలు ఇవన్నీ కూడా బ్రహ్మ చేత సృష్టింపబడ్డాయి ఆ యజ్ఞం నుంచి. యత్పురుషం యదధు కతిధా వ్యకల్పయన్. మరి బలి ఇచ్చినటువంటి ఆ బలి పశువైన బ్రహ్మ తిరిగి ఏ విధంగా వ్యక్తీకరింపబడ్డాడు? ఆయన శరీరం నుంచి కతిదా వ్యకల్పయన్ ఏం సృజింపబడ్డాయి? ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్చేతే. ఆయన యొక్క ముఖం ఏ విధంగా, ముఖము నుంచి ఎవరు ఉద్భవించారు? ఆయన యొక్క బాహువులు, చేతుల నుంచి ఎవరు ఉద్భవించారు? కా ఊరు, ఊరువులు, తొడల నుంచి ఎవరు ఉద్భవించారు? పాదా ఉచ్చేతే, ఆ పాదాల నుంచి ఎవరు ఉత్పన్నమయ్యారు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ఆయన యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు ఉద్భవించారు. బాహురాజన్య కృత, ఆయన యొక్క చేతుల నుంచి, బాహువుల నుంచి క్షత్రియులు ఉద్భవించారు. ఊరు తదస్య యద్వైశ్య, ఆయన యొక్క ఊరువులు, తొడల నుంచి వైశ్యులు ఉద్భవించారు. పద్భ్యాగం శూద్రో అజాయత, ఆయన యొక్క పాదాల నుంచి శూద్రుడు ఉద్భవించడం జరిగింది. చంద్రమా మనసో జాతః, ఆయన యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవించాడు. చక్షో సూర్యో అజాయత, ఆయన యొక్క నేత్రం నుంచి సూర్యుడు ఉద్భవించాడు. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ఆయన యొక్క ముఖము నుంచి ఇంద్రుడు, అగ్ని ఉద్భవించడం జరిగింది. ప్రాణాద్వాయురజాయత, ఆయన యొక్క ప్రాణము నుండి వాయుదేవుడు ఉద్భవించడం జరిగింది. మిత్రులారా, తర్వాతి మంత్రాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.